ఐపీఎల్లో అద్భుతాన్ని సృష్టించాడు జోస్ బట్లర్. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్ తన సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. భారీ స్కోర్ను చేజ్ చేసి కోల్కతా చరిత్ర సృష్టించింది. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని లాంటి వారిని ప్రేరణగా తీసుకున్నట్టు జోస్ బట్లర్ తెలిపారు. సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ను గెలిపించే సత్తా ఆ క్రికెటర్లకు ఉందని వారిని ఆదర్శంగా తీసుకున్నట్లు బట్లర్ తెలిపాడు. రాజస్థాన్ బ్యాటర్ బట్లర్ 60 బంతుల్లో 107 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. విన్నింగ్స్ రన్స్ ను బట్లర్ స్కోర్ చేశాడు. ఇంగ్లీష్ బ్యాటర్లు బట్లర్ ఓ దశలో నడవడానికి ఇబ్బంది పడ్డారు. కానీ తనలోని పోరాట పటిమను అతను వదలలేదు. 224 రన్స్ ను చేజింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 13వ ఓవర్లో 121 రన్స్ కు 6 వికెట్లు కోల్పోయింది. కానీ నమ్మకంతో ఇన్నింగ్స్ ను కొనసాగించినట్టు బట్లర్ చెప్పాడు. రిధం కోసం కొంత తడబడ్డా తనకు తానే మళ్ళీ నెమ్మదించుకున్నట్లు చెప్పాడు. ఐపీఎల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయని, కొన్ని మ్యాచ్లు క్రేజీగా ఫినిష్ అవుతోందని, ధోని, కోహ్లీ లాంటి ఆటగాళ్లు చివరి వరకు ఆడతారని నమ్మకంతో బ్యాటింగ్ చేస్తారని, తాను కూడా అదే చేసేందుకు ప్రయత్నించినట్లు బట్లర్ తెలిపాడు. కోచ్ కుమార సంగక్కర్ కు కూడా క్రెడిట్ ఇచ్చాడు బట్లర్. తనలో నమ్మకాన్ని పెంచేందుకు కోచ్ సంగక్కర్ ప్రయత్నించినట్లు బట్లర్ పేర్కొన్నాడు. సంగక్కర్ తనకు ఎంతో చెప్పాడని, ప్రతి దశలోనూ ఓ బ్రేకింగ్ పాయింట్ ఉంటుందని, వికెట్ను కోల్పోవద్దని సలహా ఇచ్చాడని తెలిపాడు.